హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం తెలుసుకుందాం దానిమ్మ పండు గురించి, దానిలోని ఔషధాల గురించి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది న్యాచురల్ ఆస్పిరిన్ అంటండి దానిమ్మ పండు. ఈ నోరూరించే దానిమ్మ పండు అందరికీ తెలిసిందే కదండీ! పూతకొచ్చిన కాలంలో అయితే ఈ దానిమ్మ పండుని చూస్తే ఎంత అందంగా ఉంటుందో, ఆ రెడ్ రెడ్ కలర్ ఫ్లవర్స్‌తో కదండీ! చాలా అందంగా ఉంటాయి. ఈ పండు ఎరుపు, పసుపు రంగుల మిళితమై ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా! అనేక సంప్రదాయ ఆచారాల్లో, ఔషధాల్లో దానిమ్మ పండును వినియోగిస్తారన్నమాట. మత విశ్వాసాల్లో అయితే ఈ పండు సంపదకు చిహ్నమటండి. సీమంతం వేడుకల్లో చూస్తాం గదా! మనం పెట్టే 5 రకాల పళ్ళలో ఈ దానిమ్మ కంపల్సరీ ఉంటుందనమాట. వేడుకలో ఈ సీమంతం వేడుకలో గర్భిణిని ఆశీర్వదించే ముత్తైదువలు 5 రకాల పండ్లతో ఒడినింపుతారా కదా! వాటిలో దానిమ్మని పండే మొట్టమొదటి అనమాట. అయితే ఈ దానిమ్మ పండు ఎక్కడి నుంచొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచొచ్చిందో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో అయితే నేటి ఇరాన్, ఉత్తర భారత భూభాగాల్లో దానిమ్మ పండేదట. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించింది ఈ చెట్టు. సమశీతోష్ణ వాతావరణంలో వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఎదుగుతుంది. చాలా బాగా ఎదుగుతుంది. ప్రపంచంలో 500 పేర్లతో దానిమ్మ చెట్లున్నాయటండి. 500 పేర్లట. అమ్మో! అంటే అంత బాగా విస్తరించి ఉందన్నమాట. పొద ఎత్తు, పూలు, కాయ పరిమాణం, రంగు, రుచిని బట్టి ఒకే రకమైన దానిమ్మకు అనేక పేర్లున్నాయన్నమాట. ఇందులో గింజలు గట్టిగా ఉండే నాటు రకం ఉంటాయి. మళ్ళీ మెత్తగా ఉంటాయి. అతి పుల్లగా ఉంటాయి. కెంపు, తెలుపు, లేత ఆకుపచ్చలో ఉండే రకరకాల దానిమ్మలు ఉన్నాయి. ఇవి 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని పెరుగుతాయన్నమాట. అంటే ఎంత చలిలో అయినా గూడా చక్కగా పెరుగుతాయి. 11 డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉన్నా గూడా దానికంటే. మన దేశంలో దోల్కా, కంధారి, స్పానిష్ రూబీ, గణేష్, ఆలంది ఇలాంటి దానిమ్మ పండ్లు పండుతాయన్నమాట. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్లు అంటే మన శరీరంలోనికి ప్రవేశించే అన్నెసరీ బ్యాక్టీరియా, మనకి రోగాలను కలుగజేసే బ్యాక్టీరియాని ఎదుర్కొనేందుకున్న సైన్యం అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అవి ఉంటాయన్నమాట చాలా దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. కణాలను మన శరీరంలోని కణాలను ధ్వంసం చేసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి నివారిస్తాయన్నమాట. దానిమ్మ రసానికి రక్తాన్ని పల్చం చేసే గుణం ఉందన్నమాట. చెడు కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తుంది. అందువల్ల రక్తనాళాల్లో సరఫరా వేగవంతమవుతుందన్నమాట. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. అందుకే దానిమ్మ ఫలాన్ని నేచురల్ ఆస్పిరిన్ అని పిలుస్తారు. రోజూ అరకప్పు దానిమ్మ రసం తాగితే గుండె జబ్బులు అస్సలు రావటండి. నొప్పులు తగ్గించడానికి, దగ్గు, మూత్రాశయ వ్యాధులు, జీర్ణాశయ సమస్యలు, క్యాన్సర్ నివారణకు దానిమ్మ చాలా బాగా తోడ్పడుతుందట. ఆకలిని పుట్టిస్తుంది. ఆహ్, పూలతో కూడా ఔషధాలను తయారు చేస్తారట. ఈ దానిమ్మ పూలతోని. దానిమ్మ తొక్కను అద్దకం, కుటీర పరిశ్రమలో రంగుల తయారీ కోసం ఉపయోగిస్తారట. దానిమ్మ కాయ, తొక్క నుంచి తీసిన ద్రావణం కీటకనాశినిగా ఉపయోగపడుతుందట. చూసారా? అసలు దానిమ్మ ఆకు, కాండం, చెట్టు, ఇక పండులో అయితే తొక్క, దాని కలర్‌ని గూడా ఎక్స్ట్రాక్ట్ చేసి అద్దకం తయారీలో వాడతారంటే, వాటి కలర్ ఎంత గాఢంగా వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి కదండీ! కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు రోజు ఆహ్, ఈ దానిమ్మ రసం ఒక కప్పు తాగితే గుండె జబ్బులు దూరం చేసుకోవచ్చట. కాబట్టి జాగ్రత్తగా రోజు వీలైనన్ని దానిమ్మలు తెచ్చుకొని కప్పు రసం తాగడానికి ట్రై చేయండి తప్పకుండా. మన ఆరోగ్యం కంటే డబ్బులు ఎక్కువ కాదు కదండీ! గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, షుగర్, బీపీ ఉన్నవాళ్ళు, కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళైతే దీని తొక్క కషాయం తాగొచ్చు. ఈజీగా తగ్గుతుందనమాట. తెలుసుకున్నా కదండీ విలువైన సమాచారం దానిమ్మ గురించి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి యూజ్ అవ్వాలి కాబట్టి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
చేసుకోండి. ఇలాంటి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ ప్రతిరోజు మీ వరకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.